ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఈరోజు ఒక పోస్ట్ పెట్టింది. ఒరే హాఫ్ టికెట్, నువ్వు మగోడివైతే రా. పక్కన జగన్ ఫోటో పెట్టి, తర్వాత ఆనం వెంకటరమణారెడ్డి ఫోటో పెట్టి, లైవ్ అని చెప్పేసి ఆయన మాట్లాడేదానికి ఒక థంబ్నెయిల్ పెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే జగన్ మగోడని నిరూపించుకోవాలా, లేకపోతే జగన్ హాఫ్ టికెట్ కాడా? ఇప్పుడు ఇలా మాట్లాడడం వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతినవు. ఏమైనా రాయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. అదే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాని మీద ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారు. గవర్నమెంట్ ఏకంగా సోషల్ మీడియా వాళ్ళని ఒక వారం నుంచి చూస్తున్నాం సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారు అని. ఛానల్స్ అయితే ఏదైనా రాయొచ్చు, ఏదైనా పెట్టచ్చా? ఇది సోషల్ మీడియా కిందికి రాదు. అంటే అనుకూలంగా ఉండే ఛానల్స్ ఏం రాసినా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు, ప్రభుత్వం వీటి మీద స్పందించదు. హోమ్ మినిస్టర్ గారు స్పందించరు, సీఎం గారు స్పందించరు, చంద్రబాబు నాయుడు గారు స్పందించరు, డిప్యూటీ సీఎం గారు స్పందించరు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు. ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు. అనుకూలంగా ఉండే మీడియా ఏమైనా మాట్లాడినా ప్రభుత్వాలు చూస్తూ ఊరుకుంటాయి. ఇదేనా ప్రజాస్వామ్యంలో అందరూ కోరుకుంటాండేది? నేను ఎవరికో వ్యతిరేకం కాదు. ఎవరు తప్పు చేసినా అడుగుతాను. దానివల్ల ఎలాంటి సమస్యలైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, ప్రభుత్వం తప్పు చేసినా, ప్రతిపక్షాలు తప్పు చేసినా, జగన్ తప్పు చేసినా కూడా అడుగుతాం. ఇది అనుకూలం కాదు, లేకపోతే వ్యతిరేకం కాదు. తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తాం.